గిరిజనులు కొండ ప్రాంతాల్లో తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. వారు సంస్కృతి, సంప్రదాయాలను కలిగి ఉంటారు. వారు తమ రక్షణ కోసం ఒక పులిని పెంచుకున్నారు. అక్కడ కొంతమంది అధికారులు మరియు పట్టాణవాసులు గిరిజనులను మోసం చేస్తూ వారి పంటలను దౌర్జన్యంతో స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. అంతకుముందు పులి వారికి హెచ్చరిక జారీ చేసింది, కానీ వారు వినలేదు. భూములను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న పండ్లను, అడవి సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. గిరిజనులకి భారత రాజ్యాంగంలో ప్రత్యేక అధికారాలు మరియు సంక్షేమ పథకాలు అందించే విధంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరి జీవితాలు సాధారణంగా సహజ వాతావరణంలో ముడిపడి ఉంటాయి. వారు అభివృద్ధికి దూరంగా ఉండాలనే చూస్తారు. అటు పౌష్టికాహారం మరియు వైద్యం వాళ్లకు అందని ద్రాక్షలాగే మిగిలిపోతున్నాయి. అయినా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డ్ తెగలు అని రాష్ట్రపతి ద్వారా భారత రాజ్యాంగంలో ఆమోదించారు. గిరిజనులు కొన్ని పండుగలు జరుపుకుంటారు. సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబా జాతర, కర్మ పండుగ మొదలైన పండుగలు జరుపుకుంటారు. ఇలా అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియని గిరిజనులను మోసం చేసి వారి అడవి సంపదను దోచుకుంటున్నారు. ఒకరోజు గిరిజనులు ఎంతో ప్రేమతో పెంచుకున్న పులి మీద పట్టణవాసులు, దోపిడీదారులు దాడి చేస్తారు. పులి కొంతమందిని చంపి కొంతమందిని తరిమి కొట్టింది. తర్వాత గిరిజనులు కూడా వారిపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అప్పటినుంచి గిరిజనులు స్వంతంగా వ్యాపారం చేసుకుని ధైర్యంగా జీవిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పులిని మానవుల మధ్య ఉండటం హానికారకం అని ఫారెస్ట్లో వదిలేయడం జరిగింది.